వరంగల్ జిల్లాలో ఆరంభమైన ఇన్స్పైర్లో విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థి భరత్ సింహారెడ్డి మెదక్ జిల్లా మాసాయిపేటలో రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ప్రమాదాన్ని నివారించేందుకు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తన ప్రయోగం ద్వారా వివరించాడు. ఆటోమేటిక్ రైల్వే సిస్టమ్ ద్వారా కిలోమీటర్ దూరం నుంచే సైరన్ మోగుతుందని, దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు ఉండవని చెబుతున్నాడు. రక్తదానం చేస్తే మరో 3కి ప్రాణదానం చేయవచ్చని, ఇబ్బందులు లేని నగరాన్ని ఎలా నిర్మించుకోవచ్చు, గొలుసుకట్టు చెరువులతో నీటి నిల్వ, మొక్కల కాండాలతో విద్యుత్ ఉత్పత్తి, వర్షపు నీటిని తాగునీటిగా ఎలా వినియోగించుకోవాలి వంటి ముఖ్యమైన అంశాలు ప్రదర్శనలో ఉంచారు. ఎగ్జిబిషన్ను చూసేందుకు నగరంలోని అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఇన్స్పైర్ ప్రాంగణమంతా కిటకిటలాడింది. విద్యార్థులే కాకుండా నగర ప్రజలు, విద్యావేత్తలు ప్రదర్శన అంశాల వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సృజనాత్మకతకు సూచిక ప్రదర్శన. విద్యార్థులు ఒకరికి మించి ఒకరు ఆలోచించే విధంగా ప్రదర్శనలు ఇచ్చారు. ఇదే విధంగా అన్ని జిల్లాల్లోనూ విద్యార్థి మెదడుకు పదును పెట్టేలా వారిలోని క్రియేటివిటీని ప్రోత్సహించి రేపటి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి.